ఏదేదో అది ఆ ఏం మైండో ఇంకా ముఖ్యమంత్రి ఇంకా బుద్ధి వస్తలేదు. ఆ కుట్రలు ఇవ్వడం వాళ్ళు నువ్వు తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసినావు, డబుల్ బెడ్రూమ్ ఎన్ని ఇచ్చినావు, దాని గురించి మాట్లాడు, ఆలోచించు. ఒక గంట సేపు ఆలోచించి రాత్రిపూట 2 పెగ్గులు చంపు, గట్టిగా చంపి ఆలోచించు. ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇచ్చావు ఆన్సర్ చెప్పు. లబ్ధిదారుల లిస్టు బహిర్గతం చేయి. ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చావు తమ్ముళ్లకు, ఎంతమందికి నిరుద్యోగ వృత్తి ఇచ్చినావు, ఎంతమందికి దళిత బంధు ఇచ్చినావు, ఎంతమందికి చేనేత బీమా ఇచ్చినావు, ఎంతమంది పోడు భూముల సమస్యను పరిష్కరించి పట్టాలు ఇచ్చినావు, ఎంతమందికి రుణమాఫీ చేసినావు. ఎన్ఆర్ఐ పాలసీ విషయంలో ఏంది అప్పుడు అట్లా ఫోన్లో తిట్టాడు, ఎన్ఆర్ఐ తిట్టాడు. బయట పోయిన వాళ్ళ బతికేది నువ్వు ఉద్యోగాలు ఇవ్వకుంటే వాడు వేరు కదా. వాళ్ళు నువ్వు ఉద్యోగాలు ఇస్తే వాళ్ళ గాడికి పోతారు, వాళ్ళని తిరిగి బూతులు. వాళ్ళకి ఏం చేసినావు చెప్పు. ఫస్ట్ నాడు జీతాలు ఎందుకు ఇస్తావో చెప్పు. బిచ్చబతుకు తెలంగాణ రాష్ట్రపతి బిచ్చబతుకు ఎందుకు చేస్తావో చెప్పు. దళితుడు ముఖ్యమంత్రి ఎందుకు చేస్తావో చెప్పు. బీసీల కులవృత్తులను ఎందుకు నాశనం చేస్తున్నావో చెప్పు. వాటి గురించి మాట్లాడు, వాటి గురించి ఆలోచించు. నువ్వు ఇచ్చిన హామీలేంది, నువ్వు నెరవేర్చిన హామీలేంది, దాని గురించి ప్రజలకు వివరించు, దాని గురించి మాట్లాడు. అవన్నీ పక్కకు పెట్టి ఎప్పుడు ఎవరి కుంప ముంచాలి గదే ఆలోచన. ఇప్పుడు 24 గంటలు గదే ఆలోచన. ఇటువంటి ఆలోచన పద్ధతి మంచిది కాదు. న్యూజిల్ సినిమా ముఖ్యమంత్రి న్యూజిల్ స్టార్ట్ చేసిండు. ఆటను మేమే మొదలు పెడతాం, ఎండు కూడా చూపడతాం. ముఖ్యమంత్రి ఎండు కూడా చూపడతాం, దానికి ఎండు కూడా భయంకరంగా ఉంటుంది ఎండు దానికి. అందుకే నేను గతంలో విజ్ఞప్తి చేసిన, ఇంతకుముందు దాడులు చేసినప్పుడు విజ్ఞప్తి చేసిన, నా పార్టీ వాళ్ళైనా ఏ పార్టీ వాళ్ళైనా ఇండ్ల మీద దాడి చేయడము, పర్సనల్గా విమర్శించుకోవడము, ఇవన్నీ కూడా తప్పు అని చెప్పి గతంలో చెప్పిన నా పార్టీ కార్యకర్తలు కూడా పిలుపునిచ్చింది. నేను మామూలు ఇప్పుడు ఇలా చేసినప్పుడు తప్పని చెప్పి పిలిపించింది. నేను ప్రతిసారి బీజేపీ కార్యకర్తల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, ఒకటి లేకుంటే ఒకటి. ఇది దాడులు, సంబంధం లేని వ్యక్తులు నోటీసులు. బండి సంజయ్కి నోటీసులు కొత్త కాదు, జైలు ఏం కొత్త కాదు, కేసులు ఏం కొత్త కాదు. ప్రజల కోసం పనిచేస్తాం, పార్టీ కోసం పనిచేస్తాం, పార్టీ కార్యకర్తల కోసం పనిచేస్తాం, దేశం కోసం పనిచేస్తాం, తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేస్తాం. ఈ ముఖ్యమంత్రి గడిలు బద్దలు కొట్టి ముఖ్యమంత్రి గద్దె దించడానికి ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం పనిచేస్తాం. అది ముఖ్యమంత్రి అడగాలి పోయి, దాడులు చేస్తాడా ఇంకా ఆపుతాడా అనేది. మిగతా కూడా దాడులు చేయలే, అదే అంటే ఇప్పటికి మాట్లాడేది అదే కదా. దానికి ముఖ్యమంత్రి స్పందించాలి, దాడి చేసిన వాళ్ళు స్పందించాలి. ఇదే పరిష్కారం అయితే తెలంగాణను అల్లకల్లోలం చేసుకుంటారు వీళ్ళు. చూసుకుంటూ కూర్చున్నారు, మేము వద్దంటున్నాం, ఇప్పటికీ అప్పీల్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి స్పందించాలి. నీ కార్యకర్తలు అద్దులు పెట్టుకొని, నీ కిరాయి గుండాలు అద్దు పెట్టుకొని, నీ పోలీసులను అద్దు పెట్టుకుంటున్నాం. అలా హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.